మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే మనకి ఈ సంవత్సరం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనకి మంగళవారం అయి ఉండడం వల్ల ఉగాది మనకి మంగళవారానికి అధిపతి వచ్చి కుజుడు. కాబట్టి ఈ సంవత్సర ఫలితాల్లో కానీ మనం చూసుకునే ముందర అసలు మనకి ఇది ఎన్నో సంవత్సరము ఏమిటి అని కానీ చూసుకుంటే కలియుగం దాని ప్రకారం చూసుకుంటే 5125వ సంవత్సరం మనకి. అలాగే విక్రమ శతాబ్దాల ప్రకారం కానీ చూసుకుంటే 2081. అలాగే ఈ శ్రీ శంకరాచార్యుల వారి యొక్క లెక్కల ప్రకారం అంటే ఆయన యొక్క దాని శతాబ్దం లెక్కను కానీ చూసుకున్నప్పుడు 2096. అలాగే శాలివాహన శతాబ్దాల ప్రకారం చూసుకుంటే 1946వ సంవత్సరం. అయితే మనకి రామానుజుల వారు వాళ్ళని చూసుకుంటే 1007 సంవత్సరాలు. మొత్తం మీద శ్రీ మధ్వాచార్యులు వారు అది లెక్క వేసుకుంటే 908వ సంవత్సరం. మొత్తం మీద ఇక్కడ మనకి 2024-25 సంవత్సరంలో మనకి క్రోధినామ సంవత్సర ఒక ఫలితాలవి సంవత్సర ఫలితాలను వాటిని తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ముందర ఈ సంవత్సరానికి రాజు అలాగే మనకి అపర సస్యాధిపతి నీర్సాధిపతి కూడా మనకి కుజుడయ్యాడు. అలాగే మంత్రి సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శని భగవానుడు. అలాగే పూర్వ సస్యాధిపతి చంద్రుడు రసాధిపతి వచ్చి గురువు. కాబట్టి నవనాయకుల్లో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 2 శుభులు మిగిలిన 7 కూడా మనకి పాపులుగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే పగటి యందు మనకి రవి ఆరుద్ర ప్రవేశము ఏదైతే ఉందో అది సస్యనాశమును అలాగే ధరలు తగ్గడానికి దానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పశుపాలకుడు అలాగే గోష్ఠగార ప్రాలకుడు ఏదైతే ఉన్నారో ఆయన యముడు. అలాగే ఇక్కడ మనం ఏదైతే ఈ గోష్ఠ దానికి సంబంధించి ఈ గో సంరక్షణార్థం ఏదైతే చేస్తున్నారో దానికి బలరాముడు అయ్యాడు. కాబట్టి కాస్త కొంత గోవుల్ని కాస్త ఇబ్బంది పెట్టినా కూడా ఇక్కడ అవి కాపాడబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వ్యవసాయము పాడి పంటలు కాస్త శ్రద్ధ అనేది తక్కువగా ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ 2 తూముల వర్షం అనగా 25 భాగాల్లో సముద్రంలో మనం చూసుకున్నప్పుడు సముద్రం యందు 9 భాగాలు అలాగే పర్వతములందు 9 భాగములు అలాగే మిగిలిన 2 భాగములు భూమిపై కురుస్తాయి. అంటే వర్షాలు కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎర్రటి పర్వత ప్రాంతాలు ఎర్రటి భూములు ఇలాంటివి బాగా ఫలితాన్ని ఇస్తాయి. అందులో వేసే వ్యవసాయం కానీ లేకపోతే వాటి ధరలు కానీ ఇవి కానీ కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ధాన్యాలు కూడా ఎర్రటి ధాన్యాలు అవి కూడా కాస్త ధరలు సరసంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నప్పుడు ధాన్యాల కంటే కూడా పుష్పాలు ఉత్పత్తి అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే పుష్పాలు ఎవరైతే పూల వ్యాపారాలు అవి చేస్తూ ఉంటారో వాళ్ళకి ఫలితం అంటే వాళ్ళ యొక్క సంపాదన కానీ వాళ్ళ యొక్క వ్యాపారం కానీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద 16 వీసములకు గాను 7 వీసముల పంట ఫలించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకా ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇంకా దీని తర్వాత వచ్చేవి మనకి సంవత్సర ఫలితాల్లో చూసుకున్న తర్వాత మొత్తం మీద మనకి కాస్త శుభ ఫలితాలు కాస్త కొంత మధ్యలో కొద్దిగా ఇబ్బంది కలిగించేవి. అందులో కుజుడు ఇక్కడ మనకి సంవత్సరాధిపతి అవ్వడం వల్ల రాజు అవ్వడం వల్ల కూడా మధ్యలో కాస్త యుద్ధ వాతావరణాలు కాస్త ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు అస్త్రాలు శస్త్రాలతో వాటితో కాస్త పని పడ్డము ఇలాంటివి కూడా ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది ఈ సంవత్సరం అనేది జరుగుతుంది. ప్రజలు కూడా మధ్యలో కాస్త ఈ యొక్క ఏవైతే సీజనల్గా వచ్చే ఫీవర్స్ వల్ల కావచ్చు కాస్త వ్యాధుల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడ్డం పరిపాలన దక్షత లోపాల వల్ల కూడా కాస్త ప్రజలు భయభ్రాంతులు అవ్వడం ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ గురువు మనకి రసాధిపతి అవ్వడం వల్ల కాస్త వర్షాలు తక్కువైనా ఇవైనా కూడా కాస్త మధ్యలో కాస్త అనుకూలంగా ఉండడం అలాగే వెండి బంగార ధరలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గుముఖం పట్టడము ఇలాంటివి కూడా ఇక్కడ
మనకి కనపడుతూ ఉండడం అనేది ఇక్కడ మనకి ఈ సంవత్సరం అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో కనపడుతుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మిర్చి సాగు, ఇనుము, హుక్కు ఇలాంటి యంత్ర పరికరాలు, రాగి, ఇత్తడి, కంచు మొదలగు ధరలు అనేవి ఏవైతే ఉన్నాయో కాస్త నిలబడతాయి. కాస్త ఎర్రటి భూములు, ఫలిత మిర్చి, వేరుశనగ, అలాగే బొబ్బర్లు ఇలాంటి ధరలు అవన్నీ కూడా ధాన్యాలు ఎక్కువగా పండవు. అలాగే చెరుకు, బెల్లం, పంచదార, నెయ్యి, నూనె గింజలు, నూనెలు, వేరుశనగ, ఆముదము ధరలు అనేవి కూడా కాస్త పెరగడం అనేది జరుగుతుంది. ప్రజలు కూడా కాస్త చలి జ్వరాలతో వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంకా ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి రాజకీయ పరంగా కూడా ఒడిదుడుకులు ఉంటాయి. మనకి అర్ఘ్యాధిపతి కూడా శని భగవానుడు అయ్యాడు కాబట్టి నల్ల భూములు, నల్ల ధాన్యాలు, నల్ల నువ్వులు, బొగ్గు, సీసం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ధరలన్నీ కూడా కాస్త సరసం అవ్వడం అనేది జరుగుతుంది. ఇది సంవత్సర ఫలిత పరంగా ప్రజలు కానీ అలాగే వ్యవసాయదారులు కానీ మనకి ప్రభుత్వం కానీ ఉండే పరిస్థితి అనేది ఇలా ఉంది. ఇంకా కత్తెర విషయాల్లోకి వచ్చేటప్పటికి మనకి 4/5/2024 అంటే చైత్ర బహుళ ఏకాదశి శనివారం నుండి ఇక్కడ మనకి డొల్ల కత్తెరి ప్రారంభం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే 11/5/2024 వైశాఖ శుద్ధ చవితి శనివారం నాడు మనకి ఉదయం 10:21 నిజ కత్తెర ప్రారంభం అవ్వడం అనేది కూడా ఉంటుంది. అలాగే 28/5/2024 వైశాఖ బహుళ షష్ఠి మంగళవారం రాత్రి మనకి 7:23 కత్తెరి త్యాగం పొందడం అనేది జరుగుతుంది ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో. ఇంకా మౌఢ్యాల విషయానికి వచ్చేటప్పటికి మనకి 1/5/2024 అంటే చైత్ర బహుళ నవమి బుధవారం రాత్రి మనకి 3:35 అనగా తెల్లవారితే మనకి గురువారం అనగా మనకి శుక్రమౌఢ్యమి అనేది ప్రారంభమవుతుంది. అలాగే దీనే ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి అని అనడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ 5/5/2024 చైత్ర బహుళ ద్వాదశి అనగా ఆదివారం ఉదయం 7:38 మనకి గురుమౌఢ్యం మళ్ళీ ఇక్కడ ప్రారంభం అవ్వడం. మళ్ళీ 1/6/2024 అంటే జ్యేష్ఠ బహుళ దశమి శనివారం నాడు మనకి రాత్రి 7:12 మనకి ప్రాగుదిత గురుమౌఢ్యం అనేది త్యాగం పొందడం అనేది జరుగుతుంది. అంటే అంతకు ముందర మనకి ఎప్పుడైతే గురుమౌఢ్యం ప్రారంభమైందో దాని తర్వాత ఈ మౌఢ్యం త్యాగం పొందడం అనేది జరుగుతుంది. అలాగే 7/7/2024 ఆషాఢ శుద్ధ విధియ ఆదివారం సాయంత్రం 5:18 ఇక్కడ శుక్రమౌఢ్యం కూడా త్యాగం పొందడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ 18/3/2025 పాల్గొన బహుళ చవితి మంగళవారం ఉదయం 7:15 ఇక్కడ మళ్ళీ పశ్చాదిస్తమిత శుక్రమౌఢ్యం ప్రారంభం అవ్వడం. మళ్ళీ ఇక్కడ 28/3/25 ఈ మనకి పాల్గొన బహుళ చతుర్దశి నాడు శుక్రవారం నాడు ఉదయం మనకి 6:33 ఈ మళ్ళీ శుక్రమౌఢ్యం త్యాగం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మనకి మే నెలలోను అలాగే జూన్ నెలలోను కాస్త మళ్ళీ మార్చ్ 2025లోను కాస్త మౌఢ్యములు అనేవి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అనేవి ఇక్కడ మనకి కనబడుతున్నాయి. దీని తర్వాత మనకి పుష్కరాలు మనకి ప్రతి సంవత్సరము కూడా మనకి ఒక్కొక్క నదికి సంబంధించిన పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మనకి ఈ సంవత్సరంలో మనకి ఈ నర్మదా నది పుష్కరాలు అనేవి వస్తున్నాయి. అయితే ఇది 1/5/2024 అంటే చైత్ర మనకి బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం 1 గంటకు నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవ్వడం అనేది జరుగుతోంది. ఇక్కడ దేవగురు అంటే ఎప్పుడైతే గురువు మార్పు చెందుతాడో ఆ గురువు మార్పు చెందినప్పుడల్లా మనకి ఒక్కొక్క నదీ పుష్కరం రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దేవగురు అయిన బృహస్పతి వృషభ రాశి యందు ప్రవేశించడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ నర్మదా నది పుష్కరాలు కాబట్టి ఈ 12 రోజులు ఎవరైతే స్నాన జప దాన తర్పణ పిండదానాలు ఎవరైతే చేస్తారో అలా చేయడం వల్ల పితృదేవతలు తరించి అలాగే కుటుంబ వృద్ధి అనేది కలుగుతుంది అని పెద్దలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క నదిలో ఎప్పుడూ స్నానం చేస్తూ సంకల్పపూర్వకంగా ఎవరైతే ఈ నదీ స్నానం చేస్తారో అలా చేయడం వల్ల శరీర శుద్ధి, పాపములు పోవడము,
అలాగే ఇక్కడ సంతానము, ధనము ఇవన్నీ కూడా ప్రాప్తించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఈ నర్మదా ఈ పుష్కరాలు ఏవైతే సమయాలు ఉన్నాయి 12 రోజులు ధనానికి ఇబ్బంది అంటే ఉన్నవాడు లేనివాడు ఉన్న దాంట్లో ఇస్తాడు. కానీ ఎవరైతే ఈ పుష్కర జరిగే 12 రోజులు కూడా ఎవరైతే విశేషంగా ధనాలు అలాంటివి దానం చేస్తారో, వస్త్రదానం చేస్తారో, అన్నదానం చేస్తారో ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని కలిగి ఉంటాయి. దాని ద్వారా ఈ దానము చేత మనకి పితృదేవతలు అందరూ దేవతలు సంతృప్తి చెందడం అనేది జరుగుతుంది. అలాగే అదేవిధంగా యథాశక్తిగా చేసేవారు కుటుంబ వృద్ధిని పొందుతారు అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాలంటే ధనం ఉండి కూడా ధనం ఖర్చు పెట్టలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త ఈ పుష్కర సమయంలోనైనా సరే దానం ధర్మం చేయడం వల్ల కాస్త విశేషమైన ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ నర్మదా నది ఏదైతే ఉందో అక్కడ నదికి చెందిన తీర్థాలు అని చూసుకున్నప్పుడు ఓంకార, కపిల, సంగమ, అమరేశ్వర తీర్థాలను స్మరించినంతనే ఇక్కడ పాపాలు పోవడం అనేది కలుగుతుంది, అఖండ పుణ్యం కలుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే కనకల క్షేత్రం, గంగానది, కురుక్షేత్రం, సరస్వతి ఇతర ప్రదేశాల కంటే అధిక పుణ్య ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే కానీ నర్మదా నది ప్రవహించిన మేర అది గ్రామమైనా, నగరమైనా, అరణ్యమైనా కూడా ఎట్టి ప్రదేశమైనా కూడా మనకి అది పుణ్య ఫలితంగానే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ మనకి నర్మదా నది 12 రోజులు ఏవైతే పుష్కరాలు ఉన్నాయో దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ నర్మదా నది ఉందో అక్కడ ఎక్కువగా కూడా అందరినీ ఆకర్షించడం అనేది జరుగుతుంది. అలాగే దేవదానవులు, గంధర్వులు, ఋషులు అందరూ కూడా నర్మదా నదిలో స్నానం చేసిన తీరమును తపమాచరించినట్లు తెలియచున్నది. అంటే ఇక్కడ నర్మదా నది తీరాల్లో కూడా మనకి అందరూ కూడా ఏదైతే జపము ఇవన్నీ ఉన్నాయో చేసుకున్న వాళ్ళు తరించారు అని చెప్పడం అనేది ఉంది. కాబట్టి ఈ నర్మదా నది స్నానం చేసి ఏదైతే నియమంగా ఉండి ఒక రాత్రి అయినా సరే అక్కడ నివసించి ఉన్న వారికి వంశము కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వంశంలో మొత్తం ఆ వంశం యొక్క తల రాతనే అంటే వాళ్ళ యొక్క జీవితాల్లోనే మంచి మార్పులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నర్మదా నది పుష్కరాలను అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ నదిలో స్నానం చేసి ఏవైతే జీవుడు పాపాలను అనుభవిస్తున్నాడో ఆ పాపాలను పోగొట్టుకొని పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. అలాగే పితృదేవతలు తరించవచ్చు. అక్కడ ఈ పుష్కర సమయంలో చేసే దానము, ధర్మము, జపము ఏవైనా సరే కొన్ని 1000 రెట్లు ఫలితాన్ని ఇచ్చి వంశాభివృద్ధిని కలుగు చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సంశయము లేదు. కాబట్టి ఈ 1/5/2024 నుండి 12/5/2024 వరకు ఉండే ఈ 12 రోజుల్ని కూడా అందరూ సద్వినియోగం అనేది చేసుకోవాలి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఇంకా తర్వాత మనం చూసుకోవాల్సినవి గ్రహణాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కానీ దేశమందు కానీ ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ సూర్య చంద్రగ్రహణాలు అనేవి కనిపించడం లేదు. కాబట్టి మనకి ఈ సంవత్సరం మనకి గ్రహణాలు అనేవి మనకి ఇక్కడ ఉండవనే చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా దాని తర్వాత మనకి మకర సంక్రమణ పురుష లక్షణాలు అంటే మనకి సంక్రాంతి పురుషుడు అని చెప్తాం. అయితే ఈ సంక్రాంతి పురుషుడు దాన్ని బట్టి కానీ చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర పుష్య బహుళ పాడ్యమి మంగళవారం అనగా 1/14/1/2025 తేదీన మధ్యాహ్నం 2:45 పునరోసు నక్షత్రం విష్కంభ యోగం బాలువకరణంలో మనకి ఈ రవి మకర రాశిలోకి ప్రవేశించడం అనేది మనకి ఇక్కడ జరుగుతోంది. అయితే ఈయన ఎరుపు రంగు ఛత్రాన్ని ధరించి ఉంటాడు. కాబట్టి ఇక్కడ యుద్ధ వాతావరణం అనేది కాస్త ఉంటుంది. అలాగే వాహనం పులి,
కాబట్టి ఇక్కడ అరణ్య మృగాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే వాహనం పులి అయినప్పుడు వీధుల్లో ఎవరు పెంచుకోరు కదా, అది అరణ్యానికి సంబంధించిన మృగము కాబట్టి అరణ్యంలో కాస్త మృగాలు చనిపోయే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే క్రోధముఖం కాబట్టి కాస్త జనాల యొక్క మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ కూర్చొని ఉండే అవస్థలు, మధ్యమల ధరలు, అంటే ధరలు కూడా కాస్త మధ్యమ ధరలు ఉంటాయి. దక్షిణ దివ్యాంగములు కాబట్టి దక్షిణ దేశములందు విపత్తులు, అలాగే రాజ విడ్వరము ఇలాంటివి కాస్త ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే శుక్లపక్షంలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ దేశము క్షేమ ఆయురారోగ్యాలతోనూ కాస్త ఉండడం కూడా జరుగుతుంది. అంటే కాస్త నాశనమైనా కూడా, కాస్త యుద్ధ వాతావరణాలున్నా కూడా కొంతవరకు కాస్త ఇక్కడ ఊరట లభించడం అనేది జరుగుతోంది. అలాగే బహుళ పాడ్యమి కాబట్టి కాస్త శుభప్రదంగానే తిని మనం చెప్పుకోవచ్చు. అయితే వారము మంగళవారం అవ్వడం వల్ల మాత్రం కాస్త వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులు కాస్త అంటువ్యాధులు కావచ్చు, ఇలాంటి వ్యాధులు ప్రబలిల్లే అవకాశం, దొంగల వల్ల భయము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అపరాహ్న కాలం కాబట్టి ఇక్కడ కాస్త శూద్రనాశనం అనేది జరుగుతుంది. వృషభ లగ్నము, లగ్నాధిపతి మాత్రం వచ్చి శుక్రుడు కాబట్టి ఇక్కడ కాస్త సుఖదుఖాలు రెండు ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముహూర్తం వచ్చేటప్పటికి ఆ రోజు సూర్యోదయానికి 12వది కాబట్టి సుభిక్షంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో సంక్రాంతి పురుషుడు పులి వాహనం మీద ఎర్రటి ఛత్రాన్ని ధరించి ఉంటాడు. కాబట్టి కాస్త ఈ యొక్క అడవుల్లో పెరిగే జంతువులు ఏవైతే ఉన్నాయో కాస్త వాటికి ఇబ్బంది, యుద్ధ వాతావరణం అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి కాస్త జాగ్రత్త పడితే ఇక్కడ మనకి సరిపోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ యొక్క ఫలితంగానే చూసుకున్నప్పుడు చోర్ల వల్ల కూడా భయం ఉంటుంది. అలాగే మారేడు దళాలు ఇలాంటి వాటితో కాస్త స్నానం చేయడం మంచిది. అలాగే అంటే ఎరుపు వస్త్రాలు ఎక్కువగా ధరించడం వల్ల కాస్త రోగం అనేది తగ్గుతుంది. అలాగే చందనం ధరించాలి. ముఖ్యంగా అరటిపళ్ళు ఇలాంటివి, పాయస భక్షణ ఇవంటివి కూడా పశునాశనాన్ని, ఫలనాశనాన్ని కూడా ఇక్కడ కలుగు చేయడం అనేది జరుగుతోంది. అలాగే జాజి పుష్పలు ధారణ చేయడం వల్ల కూడా ఇక్కడ మంచి శోభను కలిగించడం అనేది కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ బాలవకరణం అవ్వడం వల్ల మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎర్రటి వస్త్రాలు ధరించడం వల్ల కాస్త రోగనాశనం మాత్రం అవ్వడం అనేది కాస్త జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పురుష లక్షణాలతో ఈ యొక్క సంక్రాంతి పురుషుడు ఈ సంవత్సరం రావడం అనేది జరుగుతుంది.